ఒక 10 ఏళ్ల చిన్నారి చెస్ బోర్డు ముందు కూర్చుంటే అద్భుతాలు జరుగుతున్నాయి. చదరంగం చదివే కళ్ళల్లో కేవలం గెలిపే కనిపిస్తోంది. చెక్మేట్ పజిల్స్ ను రాకెట్ వేగంతో పరిష్కరించి ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు నారా దేవాంశ్. లండన్లో జరిగిన వరల్డ్ కప్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వేడుకలో అవార్డు అందుకున్న ఈ ఘనత ఇప్పుడు తెలుగు ప్రజలందరినీ గర్వంతో నింపుతోంది. చెస్లో ప్రతి కదలిక వెనుక ఒక ఆలోచన కాదు, ఒక కళ ఉంటుంది. ఆ కళ వెనుక అంకిత భావం ఉంది. ఆ అంకిత భావాన్ని తన వయసుకు మించి చాటుకున్నాడు దేవాంశ్. గతేడాది చెక్మేట్ మారథాన్లో 175 పజిల్స్ ను వరుసగా పరిష్కరించి రికార్డు నెలకొల్పాడు. ఆ రికార్డుకి గుర్తింపు దక్కిందిప్పుడు లండన్లోని ప్రతిష్టాత్మక వెస్ట్ మినిస్టర్ హాల్లో. $175 చెక్మ్యాట్ పజిల్స్ లో ఫాస్టెస్ట్ సాల్వర్ గా దేవాంశ్ పేరు ప్రపంచ రికార్డులో నిలిచింది. ఇది అతడు చెస్ డొమైన్ లో సాధించిన 3వ రికార్డు. అంత చిన్న వయసులోనే ఇంతటి కఠిన సవాళ్లను అధిగమించడం అతడి పట్టుదలకు ప్రతీక. తండ్రిగా మంత్రి నారా లోకేష్ కళ్లలో గర్వం కనపడింది. దేవాంశ్ సాధించిన విజయంపై లోకేష్ భావోద్వేగం వ్యక్తం చేశారు. గంటల తరబడి కృషి చేశాడని, ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం చూసి తనకు ఆనందంగా ఉందని లోకేష్ ట్వీట్ చేశారు. చిన్న వయసులోనే ఒత్తిడిని ఎదుర్కొనే ప్రశాంతంగా ఆడే మనస్తత్వం దేవాంశ్ను ప్రత్యేకంగా నిలబెట్టిందని పేర్కొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి దేవాంశ్ తాత చంద్రబాబు కూడా ఈ ఘనతపై స్పందించారు. తన మనవడి దేవాంశ్ కృషిని, గురువుల మార్గదర్శకత్వాన్ని అభినందించారు. 175 పజిల్స్ లో ఫాస్టెస్ట్ చెక్మ్యాట్ సాల్వర్ గా నిలవడం తెలుగు తల్లికి గర్వకారణమని పేర్కొన్నారు. మా ఛాంపియన్ కు శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియాలో ఆనందాన్ని పంచుకున్నారు. నారా దేవాంశ్ అంతర్జాతీయ వేదిక మీద చదరంగంలో ప్రతిభ చాటడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. గర్వకారణమైన ఈ విజయానికి అభినందనలు అంటూ పోస్ట్ చేశారు. దేవాంశ్ కేవలం 11 నిమిషాల 59 సెకన్లలో 175 చెస్ పజిల్స్ పూర్తి చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. పిన్న వయసులోనే చెస్ లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన దేవాంశ్ భవిష్యత్తులో మరిన్ని రికార్డులు నెలకొల్పి గ్రాండ్ మాస్టర్ స్థాయికి ఎదగాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. చిన్న చేతులలో పెద్ద కలలు, ఆ కలలతోనే కొత్త చరిత్ర రాస్తున్నాడు దేవాంశ్. 9 ఏళ్ల వయసులోనే ప్రపంచ రికార్డు సాధించి ఇప్పుడు 10 సంవత్సరాలకే మరో ఘనతను అందుకున్నాడు. చదరంగం చరిత్రలో మేటి ఆటగాళ్లందరూ చిన్న వయసులోనే వెలుగును నింపారు. ఇప్పుడు తెలుగు వెలుగులా దేవాంశ్ ఆ జాబితాలో చేరాడు. అతడి ప్రతి కదలికలో గెలుపు అనే లక్ష్యం మాత్రమే ఉంది. భవిష్యత్తులో అంతర్జాతీయ టోర్నమెంట్లోనూ భారతదేశం పేరు గర్వంగా నిలిచేలా చేస్తాడని అందరూ ఆశిస్తున్నారు. చదరంగంలో ప్రతి గెలుపు ఒక ఆలోచన ఫలితం. ఆ ఆలోచనలో అంకిత భావం కలిస్తే అద్భుతాలు పుడతాయి. నారా దేవాంశ్ అదే నిరూపించాడు. 175 పజిల్స్ ను సులభంగా అధిగమించి ప్రపంచ రికార్డు సాధించిన ఈ విజయగాథ తెలుగు యువతకు స్ఫూర్తి. చిన్న వయసులోనే పెద్ద కలలు కనేవారు రేపటి ప్రపంచంలో విజేతలుగా నిలుస్తారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని విజయ నర్సింగ్ హోంలో వైద్యం వికటించి భూలక్ష్మి